హాయ్ అండి. ఈరోజు వీడియోలో నల్ల ద్రాక్ష పళ్ళని ఫ్రిడ్జ్లో పెట్టి అవి గడ్డగట్టాక తినడం క్రేజీగా ఉంటుందనేసి నేను ఈ తుఫాన్కి ట్రై చేశాను. అయితే కొంచెం సాల్ట్ వేసేసి ద్రాక్ష పళ్ళని నీట్గా కడిగి ఫ్రిడ్జ్లో పెట్టాను. చూడండి ఇలా గడ్డగట్టేసినవి. సమ్మర్ సీజన్లో కూలింగ్ పదార్థాలు తినడం తాగడం సహజం, కానీ ఈ వింటర్ సీజన్లో మనము ఇంత గడ్డగట్టేసిన ద్రాక్ష పళ్ళని తినగలుగుతానో లేదో ఈ వీడియోలో చూసేద్దాం. చూడండి రాళ్ళ గడ్డగట్టేసి ఉన్నాయి. బయట వాతావరణం అయితే తుఫాన్ కారణంగా చాలా చల్లగా ఉంది. మరి ఎన్ని కాయలు తింటానో చూసేద్దాం. చూడండి అన్ని గడ్డగట్టేసినవి. ద్రాక్ష పండు గింజలు తొక్కలు తినేస్తున్నాను అనుకుంటున్నారేమో, తినట్లేదండి. గుజ్జు గింజలు తొక్క అన్నీ సెపరేట్ అయిపోతున్నాయి నోట్లో. మళ్ళీ ఐస్ కట్టిందో లేదనుకుంటారని చూపిస్తున్నాను. చూడండి లోపల మొత్తం ఐస్ కట్టేసింది, క్రేప్ మొత్తం. ఒక్కొక్కసారి చచ్చిపోదనిపిస్తుంది. ఎక్కువ తినలేకపోయానండి. ఈ గుత్తు కూడా పూర్తిగా తినలేకపోయాను. నాలుగు కూడా తిరగట్లేదు, ఐస్ పట్టేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇదే సమ్మర్ టైం అనుకోండి ఈ పాటికి మామూలుగా కాయలు అయిపోయినాయి. శీతాకాలం గురించి గడగట్టుని ఎలుగా వండుకున్నాయి.